ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడం, అదేవిధంగా మరి కొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు. కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడము, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడము, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని అనారోగ్యంతో ఏదో రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకు ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిష్శాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిది అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిష్శాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు, పూర్వజన్మలో ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడి యొక్క ప్రయాణం, శని అనగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాసుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని, ఏ ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా పలానా పోయిన జన్మలో మీరు పలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు పలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చిందనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాశి తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఏం చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే, మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషిగానే జన్మించాలని రూల్ లేదు. గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు, పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు. మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ఇక 10వ లగ్నమైనటువంటి మకర లగ్నము ఆర్ మకర రాశి, దీనిలో జన్మించినటువంటి వారికి మకర రాశిలో ముఖ్యంగా ఇక్కడ నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము మరియు ధనిష్ట 1, 2 పాదాలు. ఈ యొక్క నక్షత్రాల వారికి కూడా
ఇప్పుడు చెప్పుకోబోయేటువంటిది వర్తిస్తుంది. అయితే మకరం వారు పూర్వజన్మలో ఏమై ఉంటారు, అలాగే శాస్త్రం ఏం చెప్తుంది అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మల ఆధారంగా ఈ జన్మ మనకు లభిస్తుంది. అందులో మంచివి ఉంటాయి, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి కర్మ కూడా మనకు వస్తూ ఉంటుంది. దీన్నే భృగునంద నాడిలో జీవుణ్ణి కర్మకారకుణ్ణి తీసుకుంటారు. జీవుడు అంటే గురువు, అంటే మన జన్మజాతకంలో గురువు ఎక్కడున్నాడు, దానికి వెనక రాశుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఏ ఏ గ్రహాల చేత వెనక రాశి సంబంధం ఏర్పడింది అనేటువంటి చూస్తాం. అలాగే కర్మకారకుడైనటువంటి శని కూడా ఎక్కడున్నాడు ఏమిటనేది చూసి భృగునంద నాడిలో మీరు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ ఇది, ఈ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో ఇది అనుభవిస్తున్నాము, కాబట్టి దీన్ని తొలగించుకోవడానికి ఈ మంత్ర సాధనలు, అదేవిధంగా ఈ యొక్క గోసేవ అలాంటి దేవతార్చన చేయమని చెప్తూ ఉంటారు. అదేవిధంగా జీవుడు అంటే లగ్నం కూడా జీవుడే, కాబట్టి లగ్నాధిపతి 12వ స్థానం ఏమవుతుంది, ఇక్కడ చూసినట్లయితే మనకి మకర లగ్నం అయింది. కాబట్టి ఇన్ జనరల్గా అంటే మనకి జాతకం పూర్తిగా తెలియని వారు మకర లగ్నాది కూడా చూసుకోవచ్చు. ఆ రకంగా చూసుకొని కూడా మీరు మీ కర్మలను తొలగించుకోవచ్చు. చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ లైఫ్లో వీళ్ళకి ఏమవుతుందంటే కొన్ని స్త్రీ సంబంధించినటువంటి కొన్ని ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి కర్మలు కొంత బ్యాడ్గా చేసిన వాళ్ళు అయి ఉంటారు. అంటే ఏమిటంటే కొంతమంది చూడండి, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, అత్త కోడలు ఉన్నట్లయితే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో అత్తగారు కోడల్ని ఇబ్బంది పెట్టిందంటే కొన్నిసార్లు కోడలు అత్తగారిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లేదా ఒక పురుషుడికి స్త్రీ చక్కటి భార్య వచ్చినా కూడా అతన్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే ఆమె మనీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, అంటే ఒక్కోసారి చూడండి మనం అప్పులు తీసుకొని ఎగ్గొడుతూ ఉంటాం. అప్పుల రూపంలో తీసుకుంటారు కానీ వాళ్ళకి తీర్చవలసినవి తీర్చరు. అలా తీర్చినప్పుడు కూడా ఈ యొక్క జన్మలో ఆ యొక్క అప్పులు తీర్చడానికి, లేదా కొన్ని రుణాలు ఉంటాయి కేవలం మనీ రూపంలోనే కాదు, కొన్ని కంప్లీట్గా బంధువర్గంలో కొంతమందికి రుణపడి ఉంటాడు ఈ జాతకుడు, మకర లగ్నంలో పుట్టిన జాతకుడు. కాబట్టి ఆ బంధువర్గాలందరినీ మీరు గమనించండి, వాళ్ళ లైఫ్లో చాలామంది బంధువులకి ఇతని యొక్క కష్టం కావచ్చు, ఇతని యొక్క ప్రతిదీ కావచ్చు వాళ్ళకి షేర్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కొన్ని కర్మలు ఈ జాతకుని ఈ రకంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే ఇబ్బంది పెట్టడం కూడా కాదు, ఆ కర్మలు తీర్చుకుంటూ ఉంటాడు. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏమిటంటే ధనస్సు లగ్నంలో జన్మించాము, ఫైనాన్స్ రిలేటెడ్గా ఏదైనా మ్యాటర్ అంటే ఫైనాన్స్ రిలేటెడ్ వాటిలో ఉన్న వాళ్ళే ఉంటారు పాస్ట్ లైఫ్లో. అంటే మకర లగ్నంలో ఇప్పుడు జన్మించాము అంటే పాస్ట్ లైఫ్లో ధన సంబంధం ఉంటుంది. అంటే ఏంటి, పాస్ట్ లైఫ్లో ఫైనాన్స్ రిలేటెడ్, అప్పు రిలేటెడ్ సంబంధించిన, అంటే డెబిట్స్ క్రెడిట్స్ రిలేటెడ్ సంబంధించిన, అలాగే స్త్రీ చేత ఏదైనా సరే కొంతవరకు రుణం మిగిలిపోయి, అలాగే దైవకార్యాలు చేసేటువంటి వారయ్యుండి దైవకార్యాలు చేసే సమయంలో కొన్ని చేయకూడనటువంటి కొన్ని పనులు చేయడం ద్వారా ఆశకు పోయి అటువంటి వాటి ద్వారా కొన్ని ఇబ్బందులు వీళ్ళు తెచ్చుకుంటారు ఈ లైఫ్లోకి. అయితే దీన్ని మరి తీర్చుకోవడం ఎలాగా అని చెప్పి చూసినట్లయితే ఇక్కడ ప్రధానంగా ఇవ్వవలసిన దానం ఏమిటి రెగ్యులర్గా అని చెప్పి చూసినట్లయితే మీరు ఈ యొక్క మకర లగ్నంలో జన్మించినటువంటి వారు పెసలు తీసుకోండి, 1 kg పెసలు, గ్రీన్ కలర్ వస్త్రము తీసుకోండి. పెసలు, గ్రీన్ కలర్ వస్త్రం ఏదైనా సరే బ్లౌజ్ పీస్ అవ్వచ్చు, టవల్ అవ్వచ్చు, లేనట్లయితే పంచ అవ్వచ్చు తీసుకొని ఈ రెండింటినీ కలిపి బుధవారం నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితుడికి దానంగా ఇవ్వండి. అలాగే నిత్యము ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కర్మ తొలగుతుంది అని చెప్పి చూసినట్లయితే లలితా అమ్మవారి యొక్క ఆరాధన రెగ్యులర్గా చేసుకోవాలి. అలాగే గోవులకి చక్కగా మీరు ఏంటంటే గోంగూర తినిపించడము, గ్రాసము తినిపించడం చేస్తూ ఉండాలి. నవగ్రహాల్లో బుధగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. బుధ శుక్ర 2 గ్రహాల దగ్గర చేస్తే ఇంకా మంచిది చెప్పాలంటే. అలాగే వీటితో పాటు మనకి లలితా సహస్రనామాలలో ముఖ్యంగా ఏ నామస్మరణ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి చూసినట్లయితే మీరు ఇక్కడ పర్టికులర్గా కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అనేటువంటి నామస్మరణ చేయడం అన్ని విధాల ఉత్తమం. అంటే ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయై నమః అంటే అమ్మవారట తాంబూలం వేసుకుంటుంది. ఆ తాంబూలంలో యాలకులు, కర్పూరము, వీటిక వీటన్నిటితో కలిపిన తాంబూలం వేసుకుంటున్నప్పుడు
ఆ నోరు ఏదైతే అమ్మవారు వేసుకుంటుందో ఆ సువాసన, తాంబూలానికంటే ఒక సువాసన ఉంటుంది కదా, ఆ సువాసనలో ఈ జగత్తుకు మొత్తం, అంటే ఈ విశ్వంలో ఉన్న అన్ని లోకాలకి వెళ్ళి అబ్బాయి ఎంత చక్కటి సువాసన అమ్మవారిది అనుకుంటూ ఉంటారట. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు, ఇక్కడ పాస్ట్ లైఫ్లో కొంతమందితో, స్త్రీలతో ఉండేటువంటి శత్రుత్వాలు కానివ్వండి, మనీ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైనా సరే, మీరు చేసిన దోషాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ సెకండ్ హౌస్ సంబంధించినటువంటివి, అప్పులు మిగిలిపోయాయి, ఆ అప్పులకు సంబంధించి మళ్ళీ కొత్తగా అప్పులు చేసి ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అనేటువంటి తాంబూలం ఏదైతే ఉంటుందో, ఆకు ఏదైతే ఉందో బుధుడు కారకుడు. ఇది నోటితో, అంటే నోటికి సంబంధించిన విషయం ఏదైతుందో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, అంటే పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఈ లైఫ్లో అప్పు రూపంలో ఇబ్బంది పెడుతున్నా, బంధు రూపంలో ఇబ్బంది పెడుతున్నా, రోగరూపేణ, ఎందుకంటే వీళ్ళకి నర్వ్ రిలేటెడ్ సంబంధించిన రోగరూపేణ ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ నామం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క ఏదైతే అమ్మవారు తీసుకునేటువంటి తాంబూలం ఏదైతే ఉందో, చక్కగా తాంబూలం వేసుకునేటువంటి అమ్మవారిలో నుంచి ఆ సువాసనల లోకాలను మొత్తం మంత్రముగ్ధుల్ని చేస్తుంది కదా అనుకున్నట్లయితే, మీకు కూడా ఈ జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో కూడా తొలగిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే లలితా సహస్రనామాలు అనగానే వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటివి, ఎవరో రాసినటువంటిది కాదు, అది వేదముతో సమానము అనేటువంటి భావనతో చేస్తూ ఉండండి. ఒక్కొక్క నామము కూడా మనం చేసినటువంటి ఎన్నో జన్మల కర్మలను తొలగిస్తుంది, దగ్ధం చేస్తుంది అంటారు. అలాగే ఈ యొక్క దేవతలు కానివ్వండి, బ్రహ్మ కానివ్వండి, నవగ్రహాలు కానివ్వండి, అందరూ కూడా అమ్మవారి దగ్గర కింకరులట. ఎందుకు? మూలం అమ్మవారు కదా, కాబట్టి మూలశక్తి అయినటువంటి అమ్మవారే వీటన్నిటిని సృష్టించింది కాబట్టి అమ్మవారు ఏది చెప్తే వాళ్ళు చేస్తారు. కాబట్టి అమ్మవారి భక్తులుగా మీరు మారి ఈ రకంగా ఈ నామస్మరణ కనుక చేసినట్లయితే, పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా బ్రహ్మ మన తల రాస్తాడు. ఆ రాసిన రాతని కూడా అమ్మవారి కింకరుడైనటువంటి ఆ యొక్క బ్రహ్మ తిరిగి రాయడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం ద్వారా అంటూ ఉంటారు. సో అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ కూడా మీ యొక్క జీవితాలని, పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల్ని తొలగించుకుంటారని చెప్పి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.